మాస్టరు ఎన్ని వికెట్లు అవుట్? నాకు వచ్చిన న్యూస్ ప్రకారం 2 వికెట్లు అవుట్, 2 రిటైర్ హర్ట్. దీనికి పైన కూడా ఆ పిల్లలతోనే తిరుగుతానని ముండి పట్టు పడితే డైలీ 4 వికెట్లు పడతాయి. ఇంతవరకు నన్ను కెలికినోని నేను బతకనిచ్చిందిలే. మొట్టమొదటిసారిగా నిన్ను క్షమించి వదిలేస్తున్నా. ఓవర్ బిల్డప్లు మానేసి చేస్తున్న పని ఇడిచిపెట్టి వెంటనే ఊరికి పోయి చేరు. లేదా గీ దినం తప్పించుకున్న వాళ్ళు రేపు సస్తారు, రేపు తప్పించుకున్న వాళ్ళు ఎల్లుండి సస్తారు, మళ్ళైనా సస్తారు, గీ లెక్కన సస్తూనే ఉంటారు. థ్యాంక్స్, నమస్తే. ఏ మాస్టర్ మాస్టర్ అన్నట్టు నీకు ఎందుకు ఫోన్ చేశానంటే, నాకు పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకోలేనట. మగ మహారాజులా ఎల్లకిలా పడుకున్నాను. నిన్ను చంపి పాతి పెట్టుకుంటా వదలంట్రా. థ్యాంక్స్, నమస్తే. ఈ ఒక్కరోజు వెళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వచ్చేస్తాను. మీరు వెళ్ళరండి బాబు, పిల్లలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. వదిలేరా పాపం పిల్లలరా. హలో సార్, నేను వెంకటరావు మాట్లాడుతున్నాను. దాసు ఆ కుర్రాళ్ళు మమ్మల్ని అందరినీ బంధించి అప్రూవర్గా మారిన పిల్లల్ని కంటైనర్లో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు సార్. మాకేం చేయాలో తెలియట్లేదు సార్. తొందరగా రండి సార్. చెప్పండి తా. ఈడగిదంతా మాకేం కొత్త కాదు తంబి. గీ పోరగాళ్ల కోసం ఇప్పటికే మస్తు చేసినాం. గా పై ఆఫీసర్లకి ఇన్ఫార్మ్ చేసిన, జరసేపట్లో వస్తామని చెప్పినారు. సార్, ఈ లాఠీ పట్టుకోండి సార్. రూల్స్ లేదు, గర్దు గుడ్డు లేదు, అంతా నేను చూసుకుంటాను సార్. వెళ్ళి ఆ ఎదవల్ని ఉతికి ఆరేంటి సార్. పట్టుకోండి సార్. మాస్టరా వచ్చాడా? రే మొన్న ఏంటి కొడతావా? కొట్టు. ఇట్రారా. నీ అబ్బా నువ్వు గెలిచానన్న ఫీలింగ్ రా. నవ్వరా రే. భార్గవ్ పోయాడరా. భార్గవ్ కాలేజీలో మీకన్నా ఎక్కువ రెచ్చిపోయినాడేరా. ఇప్పుడు పోయాడు. చెడ్డవాడన్న పేరు తెచ్చుకున్నాడు. జీవితంలో బాగుపడతావు అనుకున్నప్పుడు చస్తే అదెంత పెద్ద దారుణమో తెలుసంట్రా. ఇలా ఎంతో మంది బతకడానికి కావాల్సిన నమ్మకమే పోయిందిరా. అయ్యయ్యా, మాస్టర్ క్లాస్ పీకడం మొదలెట్టిండ్రా. ఇడిసిపెడతాం పోయి. వీళ్ళు మనుషులని వీళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. వీళ్ళు సత్యన కూడా మారారు. ఓయ్, ఎలాగంటే మారుతారు? మనం ఎప్పుడు వాళ్ళు మారాలనుకోవడానికి మర్యాద ఇచ్చాం, గౌరవం ఇచ్చాం, సమయం ఇచ్చాం, అవకాశాన్ని ఇచ్చాం. గౌలీ సోడా, ఉల్లిగాడు, బ్లేడ్ బాబ్జీ, చైన్ శివ. మరి కన్నవాడు పెట్టిన పేరు ఊరు ఎలా జ్ఞాపకం ఉంటుంది? కుటుంబం దూరంగా ఉంచి, సమాజం దూరంగా ఉంచి అందరూ వేలేస్తుంటే వాళ్ళు ఎలా బాగుపడతారు చెప్పండి? ఇట్రారా. ఏంటి ఇక్కడ మొదటి తప్పు చేసే ప్రతి ఒక్కరిది ఎమోషనల్ క్రైమేరా. ప్రేమ, ద్రోహం, కోపం, ఆవేశం అని ఒక్కొక్కడికి ఒక్కో కారణం. కానీ ఆ తర్వాత నువ్వు మళ్ళీ 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 చేసి ఒక్కో తప్పుని ఏది చేయిస్తోందో తెలుసా? మత్తు. బల్ల బుద్ధి చెప్తున్నా. మీ మొదటి తప్పు తప్ప మిగతా అన్ని తప్పులు మీరు మత్తులో చేసినవే. నువ్వు తాగలేదా? జల్సా చేయలేదా? అవును సార్, అవును. తాగుడు వల్ల చెడినోడే తాగుడు గురించి చెప్పగలడు. నా తాగుడు వల్లే 2
ప్రాణాలు పోయాయని తెలిసిన తర్వాత తాగుడు మానేశాన్రా. ఊరికే ఏడ్చి నాటకాలు ఆడకు మాస్టర్. మేము ఇంట్లోకి వచ్చి తాగుతున్నావా? అమ్మవాడిని తెలిసి తాగేవాడిని అంటున్నావు. అదేరా నేను అంటున్నా, ఈ మత్తు ఒక రాజకీయం. నీకు 18 ఏళ్ళు నిండకపోతే నువ్వు ఈ సినిమా చూడకూడదు, బయటకు పోరాని చెప్పడానికి థియేటర్ బయట ఒకడు ఉంటున్నాడుగా. మరి వైన్ షాప్ ముందు ఎవడు ఉండడు ఎందుకనరా? 10-15 ఏళ్ల పిల్లలకి బాటిల్ సిగరెట్ ఎలా అమ్ముతున్నారు? రాజకీయం. ఆ రాజకీయాన్ని రబ్బావాణి చేస్తున్నాడు. పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని చట్టం చెప్తుంటే అదే పిల్లల చేత తప్పుడు పనులు చేస్తున్నాడు ఆ మృగం. ఏంట్రా ఇది? ఏంటిది? ఓటికి నోటిచ్చి వేలికి ఇంకంటించినట్టు మీ అందరికి అన్ని ఫ్రీగా ఇచ్చి పచ్చబొట్టు వేయించాడు. మీకు మందు, తిండి, బట్టలు అన్ని ఇచ్చి స్వర్గం చూపిస్తున్నాడు కదరా. ఇంకెందుకు మారుతారు రే? చాలరా. ఇక మీదట మంచిగా బతుకుతామని నమ్మిన పిల్లలేరా మీరు బండెక్కించి పంపించారు. వాళ్ళు ఫ్యాన్కి వెళ్లాడతారు, టైర్ కింద పడిచేస్తారు. కానీ కాపాడతానరా, ఒక్కడిని వదలకుండా కాపాడతాను. ఆడేమన్నాడు రాడు? నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా? రేయ్, నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా? మగాడైతే వచ్చి టచ్ చేయమను. అన్నా, భవానీ బినామీ మనుషుల ఫైళ్లు, డాక్యుమెంట్లు, డబ్బు అన్ని కంటైనర్లో సర్దుకుని రాత్రికి రాత్రి బార్డర్ దాటాలని మాట్లాడుకుంటున్నారన్నా. పిల్లలు కూడా అందులోనే ఉన్నారు. భవానీ 40 లారీలు బార్డర్ దాటినాయి. ఏ నిమిషమైనా రావచ్చు. గా పోరగాళ్ళు కంటైనర్లోనే దాసే తోలుకొస్తాడు. వనిత నువ్వు డ్రైవ్ చేయి.
రాణి 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 చాలు చాలు. గా 15 మంది అప్రూవర్గా మారితే ఎవరి పేరు చెప్తారు? దాస్ పేరే, గాలికి భవానీ ఎవరో తెలియదుగా. ఒకవేళ దాస్ అప్రూవర్గా మారితే నీ పేరే చెప్తారు. గప్పుడు దాసిని పొడిచి కళ్ళ ముందొద్దు, పక్కకి తీసుకెళ్ళి పొడి చేయమని చెప్తున్నావా? నువ్వే కదా అంటుంటావు నీకోసం ప్యానాలు ఇస్తాను అని. ఇవ్వు. నిన్ను తోడబుట్టిన అన్నయ్యలా చూశాను. ఏందే? నిన్ను తోడబుట్టిన అన్నయ్యలా చూశాను. నేను నిన్ను తమ్మి లెక్కనే చూశా. ఏం చేయమంటావు? పోరగాళ్ళు ఎక్కడరా? రే, పోయి కంటైనర్ చెక్ చేయండి పోండి. నడు. నీ అబ్బరా నువ్వు నన్ను తెచ్చుకుంటావు. దాస్ నేను చెప్పేది వినో, వినరా? ఇలా చూడు, కెమెరా ముందు వాంగ్మూలం ఇచ్చిన పిల్లలందరూ నీ పేరే చెప్పారు. భవానీ అసలు ఎవ్వరో కూడా వాళ్ళకి తెలియదు. అది భవానీకి తెలుసు. బాగా ఆలోచించరా. పిల్లలందరినీ చంపుతాడా, లేదా వాణ్ణి కాపాడుకోవడానికి నిన్ను చంపుతాడా? నీ అబ్బ కొట్టానంటే నేనందుకు రాలేదు. ఇంతవరకు పోయిన ప్రాణాలు చాలరా. నేను మళ్ళీ అదే చెప్తున్నాను రా. భవానీ తెలివైన వాడు చంపబోయేది పిల్లల్ని కాదు, నిన్ను. ఈ ఒకే ఒక్కసారి మాత్రం నేను చెప్పేది విను. పిల్లలందరినీ తీసుకొచ్చి